నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మంగళవారం నర్సాపురం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ బాలికల బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలు మరియు చలవపేట బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, మరమ్మతుల పనులతో పాటు త్రాగునీరు, టాయిలెట్స్, డ్రైనేజీ సదుపాయాల గురించి ఆరా తీశారు। ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ అధికారి పిచ్చయ్య అక్కడ జరుగుతున్న పనుల ప్రగతి గురించి కలెక్టర్కు వివరించారు। ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పిచ్చయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయరాజు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, హాస్టల్ వార్డెన్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। నర్సాపురం మండలం రుస్తుంబాద అలంకృతి కేస్ లేస్ పార్కును జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డిజైన్ వర్క్ షాప్ లో పాల్గొని లేస్ అల్లికల మీద శిక్షణ పొందుతున్న మహిళలు అల్లిన పలు విధానాల లేస్ డిజైన్లను ఆమె పరిశీలించారు। లేస్ అల్లికల శిక్షణ పొందే మహిళలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో మాట్లాడి పలు సూచనలను సలహాలను ఇచ్చారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లేస్ అల్లికలలో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని, వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందించాలని అన్నారు। బుధ గురువారాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని బరకాలతో వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలని అత్తిలి వ్యవసాయ అధికారి టీకే రాజేష్ కోరారు। కోసి రాసుల మీద ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు। చేలలో ధాన్యాన్ని ఉంచకుండా దగ్గరలోని ఎత్తైన ప్రాంతాలు లేదా దిమ్మల మీద భద్రపరచుకోవాలని సూచించారు। సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ జీవో నెంబర్ 4 విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతూ అత్తిలి మండల వీఆర్ఓలు అత్తిలి తహసీల్దార్ వంశీకి వినతి పత్రం అందజేశారు। నూతన విధానంలో 2 సచివాలయాలకు కలిపి ఒక వీఆర్ఓను ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి, పనిభారం ఉంటుందని వీఆర్ఓలు తెలిపారు। ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సైనికులకు సంఘీభావంగా అత్తిలిలో తిరంగా యాత్ర నిర్వహించారు। ఎంపీడీఓ పి శామ్యూల్ మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనకు సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివి అన్నారు। ఈ సందర్భంగా అత్తిలి గ్రామంలో తిరంగా యాత్రను నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు। ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో దోహదం చేస్తాయని రిసోర్స్ పర్సన్ టి నారాయణరావు అన్నారు। అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు। విద్యార్థుల చేత కథలు చెప్పించారు, పుస్తక పఠనం చేయించారు। గ్రంథాలయ అధికారి శేషవేంద్రరావు, కృష్ణారావు, లక్ష్మణరావు, దుర్గాప్రసాద్, వై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో ఉన్న పేదలకు 2 సెంట్లు ఇవ్వడం వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు। మంగళవారం స్థానిక తహసీల్దార్ అశోకవరంకు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు। జిల్లా యాత్ర, సైకిల్ యాత్ర సందర్భంగా తణుకు పట్టణం మరియు మండలంలో పర్యటన చేసినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు నీటికి పూర్తిగా పోవడం వలన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన సహాయం 1,80,000 సరిపోదని, దాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని, కనీసం ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సహాయం చేయాలని అన్నారు। ప్రభుత్వం ఇచ్చిన సహాయం చాలక అప్పులు చేయలేక చాలా మంది ఇళ్లు కట్టుకోలేకపోతున్నారని, 1980కి ముందు ఇచ్చిన కాలనీ ఇళ్లు శిథిలం అవుతున్న నేపథ్యంలో ఉచితంగా కట్టి ఇవ్వాలని తెలిపారు। ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు। ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది। ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే 2 సెంట్లు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటి నిర్మాణానికి సహకారం అందించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయం చాలక కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్టాలను సంబంధించినటువంటి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి, క్యాన్సిల్ సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక జీవోని విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఇప్పుడు ఏదైతే గతంలో పైడిపర్రు కానీ, అలాగే అజ్రం సంబంధించినటువంటిది కానీ, లేదు అలాగే కాపువారానికి సంబంధించింది కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
వాళ్ళందరికీ కూడా భద్రత సంబంధించినటువంటిది వాళ్ళకి కావాల్సినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలని అన్ని రకాల సదుపాయాలని కల్పించాలని సందర్భంగా మేము కోరడం జరిగింది. అలాగే గతంలో 80కి ముందు ఇచ్చినటువంటి కాలనీలు పట్టణంలో కొన్ని చోట్ల ఉన్నాయి, జయంతి కాలనీ అలాగే ఇతర అనేక కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇళ్ళు కట్టించి గతంలో ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. వాళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఇళ్ళు కట్టించి అందించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అన్నారు. మంగళవారం స్థానిక నరేంద్ర సెంటర్లో సిఐటియు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జోరు వర్షంలో కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన ధర్నా జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కార్పొరేట్ల అనుకూల పాలన మానుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తున్న కార్మిక ఉద్యోగులతో అధర్మ యుద్ధం చేయడం బాధాకరం అన్నారు. అన్ని ధరలు పెరుగుతున్నాయని కనీస వేతనం మాత్రం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. దేశంలో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలపై పోరాటాలు సాగించే వారిని బీజేపీ శత్రువులుగా చూస్తుందని, కార్మిక హక్కులు కాలరాస్తే కార్మికుల ఐక్యత ఏమిటో చూపిస్తామని అన్నారు. మే 20 సమ్మె దేశంలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో జూలై 9కి వాయిదా పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటిఈ నాయకులు రమేష్, అంబటి బ్రహ్మాజీ, మందులయ్య, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలని పిలుపుకోవడం జరిగింది. ఈరోజు వాస్తవంగా సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె జరగాలి. దేశంలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణాలు, సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా యావత్ అన్ని కార్మిక సంఘాలు సమ్మెని జూలై 9కి వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల మీద, ఈ దేశంలో అట్టడుగుగా ఉన్నటువంటి శ్రామిక వర్గం మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధం సరైనటువంటిది కాదు, ఇది అన్యాయం అని చెప్పి సందర్భంగా సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి ఇవాళ దోచి పెడతా ఉంది, ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌకగా అప్పగిస్తూ ఉంది, అమ్మేస్తూ ఉంది. కానీ కార్మికులకి ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనంటే మోడీ ప్రభుత్వం 178 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ చెప్పడాన్ని మేము ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ దేశంలో రోజు రోజుకి కూడా ఉపాధి లేక కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ ఇజ్రాయెల్కి లేదు ఉక్రెయిన్కి ఇవాళ అనేక ప్రాంతాలకి వలసలు పోతూ ఉన్నారు. యుద్ధాల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేసేటువంటి పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ ఈ దేశంలో దాపురించింది. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఉత్తర్వుల మేరకు ఈ నెల 24న బాలల హక్కుల రక్షణ చట్టంపై అవగాహన సమావేశం తణుకు కోర్టులో ఏర్పాటు చేసినట్లు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. బాలల హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు పోక్సో చట్టంపైన కూడా అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పారాలీగల్ సభ్యులు, ప్యానెల్ సభ్యులు, పోలీస్ అధికారులు, మహిళా సంక్షేమ శాఖ అధికారులు పాల్గొనాలని కోరారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు ప్రారంభించారు. పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. న్యాయపాత్ అనే బ్రోచర్ను ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిస్సిపో రామకృష్ణ, మల్లిపూడి లక్ష్మి, అన్నెపు శ్రీను, దిస్సిపో శాంతారావు, కొల్కలూరి అర్జున్ రావు, వేగేశ్ నరసింహరాజు, వనమయ్య, శ్రీను, రత్నరాజు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పక్కలేవండి.
పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కూడా తన వంతు కృషి చేయడం జరుగుతుంది. మేము షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా దృఢంగా ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా కోఆర్డినేటర్ల ఆఫీసులు ఓపెన్ చేయాలని, దాంతోపాటుగానే ఏది ఏమైనప్పటికీ సంస్థాగతంగా బూత్ లెవెల్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా పార్లమెంటు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ మా దర్శకో రామకృష్ణ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ తద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచనతో జిల్లా కార్యవర్గం అలాగే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా గడువు బిగించి ప్రజలకి న్యాయం చేకూరే విధంగా ప్రయత్నాలు చేయటం, అలాగే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రజలకి ఆమోదయోగ్యంగా లేకపోయినట్లయితే వాళ్ళు చెప్పిన హామీలు అవి కూడా నెరవేరినట్లయితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేస్తుంది. ప్రజలకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటం అయితే జరుగుతుంది. ఈ నిర్ణయాన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఈరోజు రేపు కూడా స్టీల్ ప్లాంట్ మీద నిరాహార దీక్ష చేయడానికి కూడా అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అందరం కూడా అక్కడికి కూడా వెళ్తాం. తప్పనిసరిగా సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవినీతి దుర్మార్గమైన చర్యల మీద మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం మా అదృష్టంగా భావించి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను కాంగ్రెస్ పార్టీకి అలాగే ఏఐసిసి ఇచ్చిన పత్రికను తీర్మానాన్ని ఈవేళ తణుకు పట్టణంలో ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఈ సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి, ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లేబర్ కోడ్స్ కు నిరసనగా ఇరగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తహసీల్దార్ సుందర్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు సిఐటియు నాయకులు. ఈ సందర్భంగా మునుస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా చేశారని, దీనివల్ల కార్మిక వర్గాన్ని అణచివేయడం కోసమే ఈ లేబర్ కోడ్స్ ను రూపొందించారని అన్నారు. లేబర్ కోడ్స్ అమలైతే కార్మిక సంఘాలు పెట్టుకుని అధికారం గాని, వేతనాలు పెంచమని అడగడం గాని, పని దినాల గురించి మాట్లాడే హక్కును కూడా కోల్పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎం కుమారి, జి శ్రీదేవి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు హేమలత, గీత కార్మిక సంఘ నాయకులు పాల సత్యనారాయణ, పెచ్చెట్టి సుబ్బారావు, పెచ్చెట్టి నాగేశ్వరరావు, ఉపాధి హామీ పథకం నాయకులు కొప్పిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సిఐటియు మరియు 11 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ ఇరవారం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు అలాగే కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఈ నిరసనలు తెలియజేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న 143 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోర్ట్స్ కింద పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది మాత్రం అమలు అయితే కార్మికుల హక్కులన్నీ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కార్మికులు యూనియన్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు, కనీస వేతనాలు ఉండవు, ఈఎస్ఐ ఉండదు, ఏది కూడా ఉండకుండా రోజుకి 18 గంటలు గతంలో ఏ విధంగా పనిచేశారో ఆ విధంగా ఇప్పుడు 12 గంటలు పనిచేయాలనే నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం అనేది మేము అంటున్నాం. అలాగే కార్మికుల చేత ఎట్టి సేకరీగా పనులు చేసుకోవడం జరుగుతుంది. ఆశా వర్కర్స్లపై అధిక భారాన్ని పనిచేస్తున్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే అంగన్వాడీ వర్కర్స్కి అనేక వాట్సాప్ల ద్వారా
మరి ఇవాళ చేయడం, సర్వేలు చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఎట్టి సేకరే పనిగా చేసుకోవడం జరుగుతుంది. గీత కార్మికులు చెట్ల మించి పడిపోతే ₹1 కూడా ఎక్స్‌గ్రేస్ అనేది ఇవ్వడం జరగలేదు. ఉపాధి హామీ కార్మికులు మరి వాళ్ళు సాధించుకున్న ఆ చట్టాన్ని అమలు చేయడానికి చేయకుండా ఇవాళ వాళ్ళు గత 2 నెలల నుంచి వాళ్ళ బకాయిలు చెల్లించకుండా మరి ఇవాళ ప్రభుత్వం చాలా పెండింగ్లో పెట్టింది. అందువల్లనే వాళ్ళ CI2 ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఇది ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్మికుల వ్యతిరేక విధానాలు కానీ అవలంబిస్తే రాబోయే కాలంలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. అది కుంటిపడిపోయిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి, ఆ కుంటోడికి ఈ కుంటోడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వడం వల్లే వాళ్ళ కేంద్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది. యుద్ధం పేరుతో, దేశంలో మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి ఎడగొడటం జరుగుతుంది. మతం వేరు, ప్రభుత్వం వేరు. ఇవాళ మతం పేరుతో ఇవాళ యుద్ధం అని ప్రకటించాడు. ఇవాళ యుద్ధం కూడా ఏం చేయలేక దిగజారిపోయి వెనక్కి రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మినీ మహానాడును మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పనిచేసిన తెలుగుదేశం కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. అరాచక రాక్షస పాలనలో అక్రమ కేసులు బనాయించి పార్టీ సానుభూతి పరులపై బెదిరింపులకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వాన్ని తుదముట్టించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అంటేనే ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందకుండా చేసిన రాక్షస పాలకుడు జగన్ అని మండిపడ్డారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి 3 సెంట్ల భూమి పట్టా ఇచ్చి ఇల్లు నిర్మించి పెడతామని, అలాగే సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు సాధికార మిత్రులను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్ సర్వీసు, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే టీడీపీ మహానాడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుండి కొన్ని తీర్మానాలను జిల్లా కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించి టీడీపీ కుటుంబ సభ్యుల ఆమోదాన్ని పొందారు. మహానాడు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అభిమానులకి హృదయపూర్వకంగా స్వాగతం, అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగే మహానాడు యొక్క కార్యక్రమంలో భాగంగానే నియోజకవర్గ మినీ మహానాడులు, జిల్లా మహానాడులు, అలాగే రాష్ట్ర మహానాడు ఈ సంవత్సరం కడపలో 27, 28, 29 జరుగుతున్న కార్యక్రమాల భాగంగానే మన రాష్ట్ర నియోజకవర్గం యొక్క మినీ మహానాడుకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పున జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున అక్రమాల వల్ల అన్యాయం జరిగిన కేసుల్ని త్వరలో ఎత్తిస్తామనే మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ నాయకుల క్రియాశీలక సభ్యత్వ కిట్లను జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రియాశీలక వాలంటీర్ బైనపాలెపు ముఖేష్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని,
జన సైనికులకు ఆపద కాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఎంతో నిబద్ధతతో పార్టీ భావజాల వ్యాప్తికి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కొరకు అనుక్షణం శ్రమించే జనసేన పార్టీ కార్యకర్తలను కుటుంబంగా భావించి వారి యోగక్షేమాలు కాంక్షించే జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన మహాసంకల్పమే ఈ క్రియాశీలక సభ్యత్వమని అన్నారు. నైరుతి రుతుపవనాలు జోరు మీదున్నాయి. రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి. అలాగే శ్రీలంక క్రింది ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతి పవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలో కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో మొదలై 5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుఫాను